ప్రభు అయిన దేవుడే నీ సమస్యలతో డీల్ చేయబోతున్నాడు. నీ రోగాల్ని ఆయన డీల్ చేయబోతున్నాడు. నీ కుటుంబ సమస్యలతో ఆయన డీల్ చేయబోతున్నాడు. నీ భర్త యొక్క, నీ భార్య యొక్క జీవితంలో ఉన్న ఇబ్బందులతో ఆయన డీల్ చేయబోతున్నాడు. నీ పిల్లల యొక్క సమస్యలతో డీల్ చేయబోతున్నాడు. నీ పరిచర్యకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పోరాటాలతో నీ దేవుడు డీల్ చేయబోతున్నాడు. అవును, నీకు విరోధముగా ఉన్నటువంటి నీ సమస్యలతో ఆయన డీల్ చేయబోతున్నాడు. తన సొంత మామైనటువంటి లాబానే యాకోబుకి, అంటే పిల్లనిచ్చి పెళ్లి చేసినటువంటి మామే ఒక అల్లుడికి అన్యాయం చేస్తాడా? పెళ్లి చేసుకున్న భర్తే తన భార్యకి అన్యాయం చేస్తాడా? వివాహం చేసుకున్నటువంటి భార్యే తన భర్తకు అన్యాయం చేయగలదా? ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములే అన్యాయం చేయగలరా? ప్రాణ స్నేహితుడని నమ్మితేనే అన్యాయం చేస్తాడా? మోసపు మాటలతో, తంత్రపు మాటలతో, తోడేలు చర్మం కప్పుకొని గొర్రెల్లాగా నా దగ్గరకు వచ్చి నన్ను ఇంత అన్యాయం చేశారే అనే ఆ తెలుసుకున్న ఆ పరిస్థితిని హృదయాన్ని చాలా గాయపరుస్తుంది. ఎవరో తెలియని వాళ్ళు నీకు అన్యాయం చేస్తే బాధ కొంతలో కొంత తక్కువ ఉండొచ్చు. అపరిచితుడు నమ్మాను, నాకు ఈ స్థితి పట్టింది, గతి వచ్చిందని నువ్వు అంటావు. కానీ నువ్వు నమ్మిన వారు, నీకు మాట ఇచ్చిన వారు, నీతో ఉంటానన్నవారు, నీకు సహాయం చేస్తానన్న వారే ఎదురు తిరిగి నీకు వ్యతిరేకముగా దుర్మార్గ క్రియలు చేస్తున్నప్పుడు నీ హృదయం ఎంత గాయపరచబడుతుంది, ఎంత వేదనకు గురవుద్ది. నిన్ను పొగిడిన నోరే నిన్ను అవమానపరుస్తూ ఉంటే నీ మనస్సు నువ్వు ఎంత కృంగిపోయి వేదనకు గురవుతావు. అలాంటి పరిస్థితి గుండానే యాకోబు కూడా వెళ్ళాడు. దైవజనమా, 2 కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు లాబాను. 14 సంవత్సరాలు ఒక జీతగాడిలాగా పనిచేశాడు. 14 సంవత్సరాలు ఎంత కఠినమైన హృదయంతోనో పని చేయించుకున్నాడు. నా బంధువే కదా, నేను పిల్లనివ్వబోతున్న అల్లుడే కదా అనుకోలేదు. కానీ పని చేయించుకున్నాడు. 14 సంవత్సరాలు పని చేయించుకొని 2 పిల్లల్నిచ్చి పెళ్లి చేసి తనతో ఉన్నటువంటి యాకోబుని ఎప్పుడూ వేరుగానే చూశాడు. కొంతకాలం తర్వాత 10 మార్లు జీతం మార్చాడు. ఆ తర్వాత ఆయనకి ఒక అసూయ ఆయనలో ప్రారంభమైపోయింది. ఆయనలో ఒక ఈర్ష్య ప్రారంభమైపోయింది. తనకు తానుగానే తన కాళ్ళ మీద తాను నిలబడి బ్రతికేస్తున్నాడే, నేను నష్టపోతున్నాను కానీ యాకోబు మాత్రం బాగానే ఉన్నాడు, యాకోబు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడే అని చెప్పి యాకోబు మీద విషపు చూపు చూడటం ప్రారంభించాడు. అలాంటప్పుడు ఎంత బాధ, ఎంత దుఃఖకరమైన పరిస్థితి గుండా యాకోబు వెళ్తూ ఉంటాడు. ఏం చేయగలడు? మామను ఏమైనా చేయగలడా? భార్యలను ఏమైనా అనగలడా? పిల్లలు ఉన్నారు, ఆస్తిపాస్తులు అక్కడే ఉన్నాయి, ఊరు వదిలేసి వచ్చాడు, తన బంధువులంటూ ఇంకెవరూ లేరు. అలాంటి వారి మధ్యలో ఏం చేయగలడు? తన సొంతింటి వాళ్ళే తను మోసం చేస్తున్నారు. లాబాను మోసం చేశాడు కానీ యాకోబు నమ్ముకున్న దేవుడు సహాయం చేశాడు. మనిషి యొక్క స్వభావానికి దేవుని యొక్క సద్గుణానికి ఉన్న వ్యత్యాసం అదే దైవజనమా. దేవుడు సుగుణాలశీలుడు, సుగుణాల సంపన్నుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మాట ఇచ్చి మాట తప్పనటువంటి వాడు. మనిషి ద్విమనస్కు కలిగిన వాడు. ఈరోజు ఒక మాట మాట్లాడతాడు, రెండో రోజు తన స్వప్రయోజనం కోసం మోసపూరితమైన మాటలు మాట్లాడి అబద్ధపు మాటలు మాట్లాడతాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అబద్ధమాడ జాలని వాడు, అబద్ధమాడ నేరనటువంటి వాడు. ఆదికాండం 31వ అధ్యాయం 3వ వచనం చూస్తే మనుషులు మోసం చేశారు కానీ దేవుడు మాత్రం తోడుగానే ఉన్నాడు. లాబాను మోసం చేశాడు కానీ దేవుడు మాత్రం యాకోబుకి తోడుగా ఉండి నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. మరొక వచనం ఆదికాండం 31వ అధ్యాయము 13వ వచనం. ఈ వచనాలు చూస్తే మామైనటువంటి లాబాను మారిపోయాడు కానీ దేవుని యొక్క ఆలోచనలు యాకోబు పట్ల మారిపోలేదు. దేవుడు అతన్ని మంచి మార్గంలోనే నడిపించాడు. అవును, ఈ రోజున ఎవరో కాదు శత్రువు, ఎవరో కాదు విరోధి, ఎవరో కాదు నాకు అన్యాయం చేస్తుంది, నా ఇంటి వారు, నాకు తెలిసిన వారు, నా ప్రాణ స్నేహితుడు, నేను నమ్మిన వారే అని మనసులో దుఃఖపడుతూ ఏం చేయాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎటెల్లాలో తెలియక, చెప్పుకుంటే నా పరువే పోద్దని చెప్పేసి ఇంటి వాళ్ళ పరువు తీస్తే నా పరువు పోతుందని మనసులో హృదయంలో కృంగిపోతూ వేదన పడుతూ ఉన్నావేమో. మనిషి మారొచ్చు, దేవుడు మారనివాడు. మనిషి మోసం చేయొచ్చు, దేవుడు యథార్థవంతుడు. మనిషి నువ్వు చేసిన మేలుని మర్చిపోవచ్చు, దేవుడు మర్చిపోనటువంటి వాడు. అవును ప్రియులారా, ఇది కూడా ఒక నిస్సహాయ స్థితే. ఏం చేయాలో ఎటెల్లాలో తోచని పరిస్థితే. అయినప్పటికీ కూడా యాకోబు దేవుడు యాకోబుకు తోడుగా ఉండటం వలన ఈ లాబాను అనేటువంటి సాలెగూడు లాంటి గూడులో నుంచి కూడా బయటికి త్వరగా వేగంగా రాగలిగాడు. అలా ఒక మోసం తన చుట్టూ ఉన్నప్పుడు, ఒక అన్యాయం తన చుట్టూ ఉన్నప్పుడు, తనతో ఉన్నవారే తనకు అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువైన దేవుడు ఏమన్నాడు తెలుసా? దిస్ ఈజ్ ద టైమ్ టు సపరేట్ యువర్ సెల్ఫ్.
నిన్ను నువ్వు ప్రత్యేక పరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నా కుమారుడని యాకోబు, ఇక్కడ నువ్వు ఉండొద్దు, బయలుదేరు. దేవునికి అసహ్యం వేసిందంట. లాబాను, అతని కొడుకులు, అక్కడున్న వాతావరణం, వాళ్ళ యొక్క చెడ్డ మనస్తత్వాలు, వాళ్ళ ఈర్ష్యలు, వారి అసూయలు, వారు ఏ విధంగా యాకోబుని చూసినప్పుడు ఓర్వలేనితనం, ఎలా అయినా అతన్ని నష్టపరచాలని, ఇబ్బందులు పాలు చేయాలని వారు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారో దేవుని కన్ను పరిశీలించింది. ప్రభు అన్నాడు, ఇంక నువ్వు ఇక్కడ ఉండకూడదు, బయలుదేరు. ఈ స్థితి నీకొద్దు. ప్రభువే అసహించుకున్నాడంట. ఈ స్థితిలోంచి నువ్వు బయటికి రా. నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు మరి నా ఇంట్లో ఉన్న పరిస్థితి నుంచి నేను కూడా బయటికి వెళ్ళిపోవాలా అని. లేదు దేవుని బిడ్డ, దేవుడు అసహించుకున్నాడు అలాంటి పరిస్థితిని. నిన్ను తప్పకుండా అలాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకొస్తాడు. ఇక్కడ యాకోబుతో అంటున్నాడు దేవుడు, నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక బయలుదేరు. ఆదికాండం 31:7 29 కూడా మనం చూస్తే యాకోబు పక్షముగా ప్రభువైన దేవుడు ఉండి కార్యం జరిగించాడంట. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చును, ఆయనను దేవుడు అతని నాకు హాని చేయనేయలేదు. అతడు హాని నాకు చేయనివ్వకుండా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించాడు అని ఇక్కడ యాకోబు అంటున్నాడు. రోమీలు రాసిన పత్రిక 8:31 కూడా వాక్యం విధంగా తెలియజేస్తుంది, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని. 31:15 కూడా మనం చూద్దాం. నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షించుము. ఏది ఈ రోజు నేను తరుముతున్నా, ఎవరు నిన్ను తరుముతున్నా, నీ దేవుడు నిన్ను రక్షించునుగాక. నీ శత్రువుల చేతిలో నుండి ప్రభు నిన్ను రక్షించునుగాక. నీ కాలగతులు ఎవరి వశంలో ఉన్నాయి నువ్వు నమ్మాలి, దేవుని వశంలో ఉన్నాయి. నీ శత్రువు చేతిలో నీ జీవితం లేదు, రోగాల చేతిలో నీ జీవితం లేదు. దేవుని ప్రజలు దేవుని వశములో మీ కాలగతులు ఉన్నాయి. మీ ఆయుష్ దేవుని చేతిలో ఉంది, మీ ఆశీర్వాదం దేవుని చేతిలో ఉంది, మీ అభివృద్ధి దేవుని చేతిలో ఉంది, మీ ఫలము దేవుని చేతిలో ఉంది, మీ వంశావళి యొక్క ఉద్ధరణ అభివృద్ధి దేవుని చేతిలో ఉన్నది. నా కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయని అనుకోవాలి నువ్వు. ఎవరో బానిసత్వం కింద నువ్వు లేవు. అపవాది యొక్క తంత్రములు కూడా నిన్ను ఏలుబడి చేయడానికి దేవుడు నిన్ను అప్పగించడు. యేసు రక్తంలో శుద్ధీకరింపబడి రక్షింపబడినటువంటి దేవుని ప్రియ సంఘమా, దేవుని సంఘము యొక్క కాలగతులు దేవుని యొక్క ఆధీనములో ఉన్నాయి. సంఘం అనగా మీరే కదా, మనమే కదా, ఆయన మన శిరస్సు కదా. కాలగతులన్నింటినీ దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. నేను ఎవరి కింద ఉన్నాను, ఎవరో నన్ను ఏదో చేయబోతున్నారని భయపడినంతకాలం ఆ భయం నిన్ను తరుముతూ ఉంటుంది. నేను ఎవరి బానిసత్వం కింద లేదు, నా పైన సర్వాధికారము నా దేవుడే కలిగి ఉన్నాడు. నేను స్వతంత్రుడిని, నేను స్వతంత్రురాలని, నా దేవుని కృప నా పైన ఉన్నదని నువ్వు పలుకుతూ ఉండగా నీ ముందు ఉన్నటువంటి, నీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఇక్కట్ల నుంచి కూడా ప్రభు నీకు జయమిచ్చి నడిపించబోతూ ఉన్నాడు. బయలుదేరి ఎక్కడి నుంచి లేచి నువ్వు తండ్రి ఇంటికి బయలుదేరమన్నాడంట. నీ సమస్యలనే ఆ చిక్కుల్లో నువ్వు కూర్చొని, అదేదో అంటారు చూసావా, మామిడికాయ ముక్క ఆ పచ్చళ్ళలో ఆ ఊరినట్లుగా, మరలా ఆ ఊరినటువంటి ఆ ముక్క పుల్లగా అదొక టేస్ట్లోకి, అంటే మామిడికాయ ముక్క టేస్ట్ వేరు, పచ్చళ్ళలోకి వెళ్ళిన తర్వాత దాని టేస్ట్ వేరు. అలా 2 విధాలైనటువంటి రుచులు ఉంటూ ఉంటాయి. నీకు రుచి వేరు అసలు, కానీ సమస్యలు అనే చిక్కుల్లో పడిన తర్వాత నీ రుచి మారిపోయింది, నీ యొక్క స్థితి మారిపోయింది, నీ ఆలోచనలు మారిపోయాయి, నీ మనస్సులో వేదనలు ఎక్కువైపోయాయి, నీ గుండె బరువు ఎక్కువైపోయింది, నీకు అన్నం సహించట్లేదు, నీకు రాత్రి నిద్ర పట్టట్లేదు. అలా నీ పరిస్థితి మారిపోయి ఉండటం దేవుని చిత్తము కాదు. యాకోబు అలాంటి స్థితిలో అతని జీవితం రాజీపడి బతకడం దేవుని చిత్తం కాదు. నువ్వు దేనికి రాజీ పడాల్సిన అవసరం లేదు. ప్రభు నిన్ను స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా చేసి ఉన్నాడు. నువ్వు దేనికి రాజీపడి బతకాల్సిన అవసరం నీకు లేదంటున్నాడు. యాకోబు, నీ మామయ్యన లాబాను నీకు ఇంత నష్టం కలుగు చేస్తుంటే నువ్వు రాజీపడి వాడితో బతకాల్సిన అవసరం నీకేంటయ్యా? నువ్వు రాజులాగా బతకాలి, ఎందుకంటే నువ్వు రాజాతి రాజును సేవిస్తున్నావు. నేను నీ దేవుణ్ణి ఉన్నాను. నీకంటూ ఒక జీవితం ఉంది, నీకంటూ ఒక గుర్తింపు ఉంది, నీకంటూ ఒక ప్రత్యేకత ఉంది, నీకంటూ ఒక రాజ్యం ఉంది, ఒక పరిపాలన ఉంది, నీకంటూ ఒక వంశావళి ఉంది, నీకంటూ ఒక కుటుంబం ఉంది, నీకంటూ ఒక ఉనికిని నువ్వు కలిగి ఉన్నావు, గుర్తింపును కలిగి ఉన్నావు. ఆ గుర్తింపు నాలోనే నేను నీకు ఇచ్చి ఉన్నాను. కాబట్టి బయలుదేరి నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకొని నేను కార్యం చేయబోతున్నాను అన్నప్పుడు తను తాను ప్రత్యేకపరచుకొని తన దేవుడు చెప్పిన మాట చొప్పున ముందుకు వెళ్ళగా ఆ ప్రభువైన దేవుడే అతనికి తోడు నీడగా ఉండి పొలిమేరల్లో తోడుగా ఉన్నాడు,
అడవి ప్రయాణాల్లో తోడుగా ఉన్నాడు, శత్రువుల మధ్య తోడుగా ఉన్నాడు. లాభాను మరలా వదిలేసి వెళ్ళిపోయిన వెంటబడ్డాడంట, వెనక తరుముకుంటూ వచ్చేసాడంట. వదిలిపోయింది కదా పేడ అనుకుంటే వెనక పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వచ్చిన లాభంతో స్వయంగా దేవుడే డీల్ చేశాడంట. మాట విషయంలో నువ్వేమాత్రము నువ్వు దురుసుగా ప్రవర్తించిన జాగ్రత్త అని దేవుడు లాభాన్ని గద్దించాడంట. లాభాన్ అంటున్నాడు, నీ తండ్రి దేవుడు నీ దేవుడు రాత్రి కల్లో కనబడి నాతో మాట్లాడాడు కాబట్టి నువ్వు బతికిపోయావు అంటున్నాడు. ఈరోజు మనందరం ఇలా బ్రతికున్నామంటే మన దేవుడి కంచె, మన దేవుని కాపుదల మనకు తోడుగా ఉందన్నవారు చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దయచేయమా ప్రభు అయిన దేవుని యొక్క హస్తము మనకు తోడుగా ఉండటం వల్లనే మనం సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సో మనిషి యొక్క చెయ్యి, మనిషి యొక్క మనస్సు, మనిషి యొక్క ఆలోచనలు పలు రీతిలుగా మారిపోతూ ఉంటాయి. లాభాని యొక్క ఆలోచనలు, ప్రవర్తన యాకోబు పట్ల విపరీత దూరంలో మారిపోయింది. కానీ దేవుని హస్తము మారని హస్తం. దైవ ఆలోచనలు మంచి ఆలోచనలు, అవి కీడుకరమైనవి కానీ కాదు, అవి మేలుకరమైనటువంటి ఆలోచనలు. కొన్ని మాటలు నేను చెప్తాను, మీరు రాసుకునండి. ఆదికాండం 3:22 చూస్తే మనిషి యొక్క హస్తాన్ని దేవుడు ఈ విధంగా పోల్చాడు. అవిధేయత, అత్యాశతో కూడిన చెయ్యి మనిషి చెయ్యి. ఆదికాండం 4:11 రక్తాన్ని చిందించే చెయ్యి కూడా మనుషుల యొక్క చేతులు ఉంటుంటాయి, అవి ఇతరులకి హానికరంగా ఉంటూ ఉంటాయి. అదే రీతిగా ఇర్మియా గ్రంథం 32:12 ఈ మనిషి నోరు అబద్ధ సాక్ష్యం చెప్తుంది, ఒక్కొక్కసారి మంచి సాక్ష్యం కూడా చెప్తుంది. నరం లేని నాలుగుతో ఉన్నారని అంటూ ఉంటారు, అది లోకల్లో మనం చూస్తూనే ఉంటూ ఉంటాం. అలానే మార్కు సువార్త 9:43 మనిషి మనస్సు కానీ చెయ్యి కానీ అభ్యంతరపరిచే చెయ్యిగా ఉంటూ ఉంటుంది. అలానే ప్రకటన గ్రంథం 6:5 కూడా మనం చూసినట్లయితే త్రాసు చేతబట్టిన చెయ్యిగా కూడా ఉంటుంది. కొలతతో నిన్ను కొలుస్తూ నీ యొక్క హెచ్చుతగ్గుల గురించి మాట్లాడే పరిస్థితి మనుషులు నిన్ను లోన్ చేస్తూ ఉంటారు. నిన్ను కొలతలో, అంటే నువ్వు కూరగాయలు కొలతతో కొనుక్కుంటావు, సరుకులు కొలతతో కొనుక్కుంటావు. కొంతమంది నిన్ను అలా కొలుస్తూ ఉంటారు. వాళ్ళు నిన్ను గూర్చి ఆలోచన చేస్తూ ఉంటారు. కొంతమంది మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు, కొంతమంది నీ గురించి చెడ్డ ఆలోచనలు చేస్తూ నిన్ను దుఃఖపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. లాబాను కూడా యాకోబుని కొలతలో కొలవటం ప్రారంభించాడు. కొలిసిన తరువాత ఒక దుష్ట నిర్ణయానికి వచ్చాడు. అది మంచి నిర్ణయం కాకుండా దుష్ట నిర్ణయానికి రావటం వలన యాకోబుకి తిప్పలు వచ్చాయి. ఆ తిప్పల నుంచి ప్రభువైన దేవుడే తప్పించాడు. మనిషి యొక్క చెయ్యి బలాత్కారంతో కూడిన చెయ్యి, భ్రమపరిచే చెయ్యి. నీ చెయ్యి పట్టుకున్నట్లుగానే పట్టుకొని నేను లాగి ముంచివేసి నీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేసే చెయ్యి. తన సహోదరుడు పక్కనే ఉండి వాడిని చంపాలని పక్కనున్నాడు కుతంత్రాలు పన్నుతున్నాడని హేబేలు అనుకున్నాడా? నా అన్నే నన్ను ఈ విధంగా చేస్తాడని అనుకున్నాడా? అమాయపు గొర్రెలాగా వెళ్ళాడు. అందుకనే దేవుడు అన్నాడు, తొడేళ్ళ మధ్యలో గొర్రెల్లాగా మిమ్మల్ని పంపిస్తున్నాను. శరీర స్వభావం కలిగిన వారు, లోక జ్ఞానం కలిగినటువంటి వారు చాలా విచిత్రమైనటువంటి తంత్రాలు కలిగి ఉంటారు. పాము వలె మీరు వివేకంగా ఉండండి అని ప్రభువైన దేవుడు తెలియజేసిన మాటలో ఎంత సత్యముందో దైవజనమా. వివేకంగా మనము పాము వలె లేకపోతే అమాయపు గొర్రెల్లాగానే ఉంటే మన చుట్టూ ఉన్నటువంటి మోసయుక్తమైన హృదయం, ఘోరమైన వ్యాధితో ఉన్నటువంటి హృదయం కలిగిన వారు కాటు వేయటానికి, చిక్కించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మనందరం ఈ రోజు వరకు ఇలా ఉన్నామంటే దేవుని బలమైన చెయ్యి మనల్ని పట్టుకోవటం వల్లనే. ఆయన చెయ్యి మనం పట్టుకున్నాం, మన చేతిని ఆయన పట్టుకున్నాడు. చూడండి ఇక్కడ 2 దినవృత్తాంతముల గ్రంథం 30:12 ఆయన చెయ్యి ఏక మనస్సు కలుగు చేసే హస్తము దేవుని హస్తం. 1 రాజుల గ్రంథం 18:46 దేవుని హస్తము, హస్తము అన్న చెయ్యి అన్న ఒకటి, దేవుని హస్తము బలపరిచే హస్తముగా ఉన్నది. అదే రీతిగా నిర్గమాకాండం 6:1 విడుదల కలుగు చేసే హస్తము దేవుని హస్తము. అదే రీతిగా 48:10 నీతితో నిండిన హస్తము దేవుని హస్తం. దానియేలు గ్రంథం 5:24 శాసనముల్ని తిరగరాసే హస్తము దేవుని హస్తం. ఎవడో పిచ్చాపాటిగా నీ మీద ఏదో రాసేస్తే సరిపోదు, దేవుడు రాయాలి మనల్ని గురించి, దేవుడు చెప్పాలి మన గురించి సాక్ష్యం. శాసనం నువ్వు రాస్తే సరిపోతా, నేను రాయబోతున్నా ఒక శాసనం అన్నాడంట దేవుడు. శాసనాల్ని తిరిగి రాయగలిగిన శక్తివంతమైన హస్తం దేవుని హస్తం. ఆ ఎస్తేరు కాలంలో నువ్వు శాసనం రాస్తే సరిపోతురా అన్నాడంట దేవుడు. నువ్వు రాజు, నువ్వు రాస్తే నువ్వు మతిలేనోడివి, నీ పక్కన కుట్రపూరితమైనటువంటి హామాలు లాంటివి పెట్టుకున్నావు, నీకు తెలుసుకోకపోవటం అది నీ బుద్ధి తక్కువ. అమాయక ప్రజల మీద ఒక శాసనం రాసేసి పడేస్తే వారు అన్యాయం అయిపోతూ ఉంటే
నా ప్రజల పక్షముగా నేను లేననుకుంటున్నావా? నువ్వు శాసనం రాస్తే సరిపోద్దా? రాయవలసింది శాసనం నేను అన్నాడంట దేవుడు. తిరిగి రాశాడు దేవుడు శాసనం. చప్పలు కొడుతూ ప్రభునామానికి మహిమ చెల్లిద్దాం దైవజనమా. శాసనాల్ని తిరిగి రాయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. నువ్వు రాస్తే సరిపోదు శాసనం, నేను రాయాలన్నాడంట. దానియేలుని సింహబోన్లో వేయటానికి నువ్వు శాసనం రాస్తే సరిపోదు, నేను రాయాలి శాసనం. నేను రాయకుండా నువ్వు రాస్తేనే సరిపోద్దా అని దేవుడు రాశాడంట. నువ్వు అనేకమైన దౌర్జన్యంతో కూడిన బలాత్కార క్రియలు చేస్తూ ఉంటే నేను మౌనంగా ఉంటానా? మెనే టేకులు ఫార్సులు, నేను రాస్తాను శాసనం. త్రాసులోనే నిన్ను తూచాను, నువ్వు తేలిపోయావు. శాసనాలు రాసే హస్తం దేవుని హస్తం, చట్టాలని రాసే హస్తం దేవుని హస్తం. యోసేపుని జైల్లో వేసేయగానే ఆ శాసనం చెల్లిందా? అక్కడ దేవుడు దాన్ని కొట్టేశాడా? యోసేపుని నువ్వు వ్యభిచారి అని ఏదో పోతిఫరు భార్య అబద్ధ సాక్ష్యం చెప్పి జైల్లో వేయగానే ఆయన అబద్ధికుడు అయిపోయాడా? ఆయన వ్యభిచారి అయిపోయాడా? అతను మోసగాడు అయిపోయాడా? రాయవలసింది శాసనం దేవుడు తన ప్రజల పక్షముగా. దేవుడు అన్నాడు, ఆఫ్టర్ ఆల్ పోతిఫరు భార్య నువ్వెవరో నాకు తెలియదు, దిక్కుమాలిందారు, నీ హృదయం సరిగా లేదు, అపవిత్ర హృదయం, భర్తకు నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యభిచార జార స్వభావం కలిగినటువంటి తంత్రగుండివి నువ్వు. పరిశుద్ధుడైనటువంటి నా కుమారుడు మీద నువ్వు నింద మోపగానే అతను నిందించబడతాడా? నేను నింద మోపనంత కాలము నా ప్రజలు నిర్దోషులుగానే ఉంటారు, వారి నిర్దోషత్వాన్ని పగటి వెలుగు వలె చేయవాడిని నేనే అని ఈ దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. దైవజనమ, నువ్వు జైల్లో వేస్తే సరిపోదు ఫరో రాజు, నేను శాసనం రాయవలసిన వాడు నేనంటూ దిగొచ్చిన దేవుడు ఈ దేవుడు. భక్తుల జీవితాలు దేవుడు తన ఆధీనంలో పెట్టుకున్నాడు. మనందరం ఆయన దేవుని ఆధీనంలో ఉంటే ఎంత భాగ్యం, ఎంత ధన్యత. చట్టాలు శాసనాలు నీకు వ్యతిరేకంగా వచ్చినా నువ్వు దేవుని పక్షముగా, దేవుడు నీ పక్షంగా ఉంటే శాసనాలనే మార్చే హస్తం దేవుని హస్తం. అవును ప్రియులారా, నీతితో నిండిన హస్తం. 48వ కీర్తన 10వ వచనం మీరు రాసుకోండి. నీతితో నిండిన హస్తము దేవుని యొక్క హస్తము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. తీర్పు తీర్చే హస్తము దేవుని యొక్క హస్తమై ఉన్నది. అదే రీతిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. 7 నక్షత్రములు చేతపట్టుకున్నటువంటి హస్తము మన దేవుని హస్తం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. గ్రంథము చేతపట్టిన హస్తము మన దేవుని యొక్క ఆ జీవ గ్రంథమును, ఆ గ్రంథ పుటముల్లో ఉన్నటువంటి ఈ సర్వలోకానికి సంభవించబోయేటటువంటి ప్రతి కార్యమును ఆయన తన చేతుల్లో పట్టుకొని ఉన్నాడు. జీవ గ్రంథమును పట్టుకున్న హస్తము ఈ దేవాతి దేవుని యొక్క హస్తమైనది. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. బలిష్టమైన హస్తము, నిన్ను హెచ్చించే హస్తము బలిష్టమైన హస్తం. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి. అయ్యలారా, అమ్మలారా, మీరు అన్యాయం చేయబడ్డారు, మీరు మోసగించబడ్డారు, మీరు కృంగిపోయారు, మీరు అవమానం పాలైపోయారు, మీరు రోగాలు పాలైపోయారని దుఃఖాక్రాంతులై ఉన్నారేమో. మీరు సహనంతో ఉండండి, ఓర్పుతో ఉండండి. ఆయన బలిష్టమైన చేతి కింద మీరున్నారు. దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నాడు. మీ ముందున్న ఎరికో గోడలు కుప్ప కూలిపోబోతున్నాయి యేసు నామములో. ఆ ప్రభు నామమునే స్మరిస్తూ ఉండండి. ఆ ప్రభు నామములోనే ప్రార్థన చేసుకుంటూ ఉండండి. ప్రభు నామములోనే వేడుకుంటూ ఉండండి. ఆయనకి వేరయ్యుండి మీరు ఫలించలేరు. కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, ఖడ్గమైన, అవమానమైన, నిందైన, రోగమైన దేవుని ప్రజలారా ఆయన హత్తుకొని ఉండండి. ఆయన బలిష్టమైన హస్తము మిమ్మల్ని లేవనెత్తబోతూ ఉన్నది.